మొత్తానికైతే ఐపీఎల్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. కాకపోతే ఈ ఐపీఎల్లో కొంతమంది అండర్ రేటెడ్ జమ్స్ ఉన్నారు. వాళ్ళ గురించి ఇవాళ మాట్లాడుకుందాం. సో మొత్తం వీడియో చూడండి అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ నుంచి ప్రిన్స్ యాదవ్. ప్రిన్స్ ఎంత బాగా బౌలింగ్ చేశాడంటే ప్రతి మ్యాచ్లో తన కన్సిస్టెన్సీ, తన లైన్ అండ్ లెంత్ దెబ్బకి విరాట్ కోహ్లీ డక్అవుట్ అయ్యవలసి వచ్చింది ఒక మ్యాచ్లో. అండ్ ప్లేయర్ నెంబర్ 2 వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్కి చెందిన షాకిబ్ హుసేన్. షాకిబ్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ప్రతి మ్యాచ్లో తనకి 10 మ్యాచెస్ ఆడితే 10 మ్యాచెస్లో 1 వికెట్ అయినా వచ్చింది. అది చాలా రేర్. తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఎంత కష్టపడి వచ్చాడు, తను ఎంత బాగా బౌలింగ్ చేశాడు అండ్ ప్యాట్ కమిన్స్ నమ్మకాన్ని గెలుచుకున్నాడు. చాలా గొప్ప విషయం. నెంబర్ 3 ఇస్ ముకుల్ చౌదరి. ముకుల్ చౌదరి ఒక నార్మల్ సాదా సీదా ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. ఎంత అద్భుతంగా కలకత్తా నైట్ రైడర్స్ మీద కలకత్తాలో ఆ రోజు మ్యాచ్ ఓడిపోయింది ఆల్మోస్ట్ ఎల్ఎస్జీ. ఒక్కడు తిని మామూలుగా సంవత్సరంలో ఏంటంటే తనకు అన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి. వాళ్ళ డాడీ అప్పులు, తర్వాత పాపం క్రికెట్ కోసం జైలుకి కూడా వెళ్ళిపోయాడు. అలాంటి ఆడు వచ్చి ఆడిన ఇన్నింగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. కేకేఆర్ మీద ఒక్కడు బిలీవ్ చేసి గెలిపించిన తీరు. నెంబర్ 4 రఘు శర్మ. రఘు శర్మ ముంబై ఇండియన్స్ నుంచి 33 ఇయర్స్కి డెబ్యూ చేశాడు. అండ్ తను డెబ్యూ చేసి తను ఇలాగ షీట్ కూడా చూపించాడు మనకి, అభిషేక్ లాగా. ఎంతో కష్టపడ్డాను, థ్యాంక్ యూ ముంబై ఇండియన్స్, 30 ఏళ్ళు పట్టే నాకు డెబ్యూట్ కానీ. అది చాలా గొప్ప విషయం అండ్ వెరీ నైస్ టు హియర్ దిస్. అండ్ నెంబర్ 5 వచ్చేసి ఇప్పుడు మనకి ఉర్విల్ పటేల్ సిఎస్కే వర్సెస్ కలకత్తాను ఒక గేమ్లో సిఎస్కే వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మీద ఆడాడు. సూపర్గా ఆడాడు. అసలు ఎంత బాగా కొట్టాడంటే అసలు ఫాస్టెస్ట్ 50 కొట్టాడు. 50 కొట్టి తను కూడా అదే చెప్పాడు, సేమ్ అభిషేక్ ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ లాగా సెలబ్రేట్ చేశాడు. దిస్ ఇస్ ఫర్ యూ డాడ్ అని. ఇంత కష్టపడ్డాను ఈరోజు నీకోసమే అని. అండ్ కేకేఆర్లో వచ్చేస్తే నెంబర్ 6 వచ్చేసి అయితే కార్తిక్ త్యాగి. పాపం కేకేఆర్ రాలేదు కానీ తన బౌలింగ్ చాలా బాగా చేశాడు. ప్రతి మ్యాచ్లో తను 101% ఇచ్చాడు. అలాగా తను కూడా మంచి ప్లేయర్ అవుతాడు ఫ్యూచర్లో. అండ్ రాజస్థాన్ రాయల్స్లో బ్రిజేష్ కుమార్. రాజస్థాన్ రాయల్స్ అనగానే అందరికీ వైభవ్ సూర్యవంశీ గుర్తొస్తాడు. బట్ బ్రిజేష్ కుమార్ బౌలింగ్ చాలా బాగా వేసాడు. ప్రతి మ్యాచ్లో తను కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశాడు అండ్ బాగా ఎకనామికల్ బౌలర్గా ప్రూవ్ చేసుకున్నాడు కూడా. అండ్ ఆర్సీబీలో రషీక్ దార్. ఆర్సీబీ బౌలింగ్ అనగానే హేజల్వుడ్, భువి, క్రొనాల్ పాండ్యా అనేస్తారు కానీ రషీక్ దార్ చేసిన బౌలింగ్, తన పర్ఫార్మెన్స్, తన ఎకనామీ ఇచ్చిన తీరు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చాలా బాగుంది. అండ్ తర్వాత వచ్చేసి లాస్ట్ 2 స్లాట్సే ఉన్నాయి ఇంకా. సో ఈ 2 స్లాట్స్ కూడా బాగా ఆడిన వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. ప్రఫుల్ హింగ్లే చాలా బాగా వేసాడు ఎస్ఆర్హెచ్కి. ఇన్స్వింగర్స్, తన కట్టర్స్, తన బౌలింగ్ లైన్ అండ్ లెంత్కి దెబ్బకి వైభవ్ సూర్యవంశీ సైతం పడిపోయాడు ఎలిమినేటర్లో. అఫ్కోర్స్ తర్వాత మేము ఎలిమినేట్ అయిపోయాం అనుకోండి, బట్ తను అప్పటి వరకు చాలా బాగా చేసాడు. ప్రఫుల్ హింగ్లే రియల్లీ విల్ బికమ్ అ స్టార్ అని ప్యాట్ కమిన్స్ సైతం చెప్పాడు కదా. అండ్ తర్వాత వచ్చేసి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ స్లాట్ వచ్చేసి నేను మన పంజాబ్ కింగ్స్లోనే ప్రప్సిమ్రాన్కి ఇస్తాను. ప్రప్సిమ్రాన్ ప్రతి మ్యాచ్ ఆడాడు, ప్రతి మ్యాచ్ ఓపెనింగ్ చేశాడు, ప్రతి మ్యాచ్ తనకి ఇవ్వాల్సిన మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. బట్ పంజాబ్ క్లిక్ అవ్వలేదు. పంజాబ్ చాలా షాకింగ్గా ఎలిమినేట్ అయిపోయారు. ఎక్కడైతే వాళ్ళు బాగా ఆడతారు అనుకున్నారో అక్కడే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. సో అది చాలా డిసప్పాయింటింగ్. బట్ నేను చెప్పిన పేర్లన్నింటిలో కొన్ని మిస్ అయ్యాయని మీరు అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. బట్ యా, డెఫినెట్లీ వన్ డే వీళ్ళందరూ స్టార్స్ అవ్వచ్చు. అండ్ వైభవ్ సూర్యవంశీ ఈ సెలెక్టెడ్ ఫర్ ఇండియన్ స్క్వాడ్ అగేన్స్ట్ ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్. చూద్దాం ఏం చేస్తాడో వైభవ్. అండ్ ఇలాంటి క్రికెట్ కంటెంట్ కానీ, తర్వాత లైవ్ గురించి కంటెంట్ కానీ, మోటివేషన్ కానీ, ఫుడ్ కానీ, వీడియోస్ ఇవన్నీ పెడుతుంటాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్.